బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి ఆరోపణలపై కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసమే అసత్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసుల్లో తెలిపారు. వెంటనే ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అడ్డగోలు ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేస్తే క్రిమినల్ చర్యలు, తదుపరి లీగల్ నోటీసులు తప్పవని స్పష్టం చేశారు. రైటిక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి ఆరోపణలపై అయితే ఇటు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఆ నోటీసులో ఏమని పేర్కొన్నారు? శాలిని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణకి హాజరైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల పట్ల కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మొదటిగా బండి సంజయ్ ని డిమాండ్ చేశారు. లేకపోతే ఖచ్చితంగా లీగల్ నోటీసులు పంపిస్తానని చెప్పేసి కూడా అదే రోజు బండి సంజయ్ మాట్లాడిన రోజే కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పైన ముఖ్యంగా కొన్ని కీలక ఆరోపణలు, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేటీఆర్ కనుసన్నలోనే జరిగింది. కేటీఆర్ చెప్తేనే చాలా మంది నేతల ఫోన్లు, అంటే మా ఫోన్లతో పాటుగా కొందరు వైఫ్ అండ్ హస్బెండ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారని చెప్పేసి కూడా కేటీఆర్ పైన ప్రధానంగా బండి సంజయ్ ఆరోపణలు చేశారు. వీటితో పాటుగా ఇంకా కొన్ని నిరాధారమైన ఆరోపణలు కూడా చేయడంతో బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఖచ్చితంగా లీగల్ నోటీసులు పంపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా పైన నిరాధారమైన ఆరోపణలు, ఒక కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఆ స్థాయిలో ఇంత దిగజారి మాట్లాడడం సరైనదని చెప్పేసి కూడా అన్నారు. బజారు మాట్లాడుతున్నారు బండి సంజయ్. ఇది ఇప్పటి నుంచి కాదు, అనేక సార్లు నా పైన బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడారు. సో ఇలాంటి వ్యాఖ్యల పట్ల నేను ఊరుకునేది లేదు, ఖచ్చితంగా నేను లీగల్ గా ఫైట్ చేస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ అదే రోజు బండి సంజయ్ ఏ రోజైతే మీడియాతో మాట్లాడారో సిట్ విచారణకు హాజరైన తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో, సో అదే రోజు ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. సో దానిలో భాగంగానే ఈ రోజు లీగల్ నోటీసులు కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ న్యాయవాదులు బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపించారు. అయితే ఆ లీగల్ నోటీసులో ప్రధానంగా కొన్ని అంశాలు పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు కేటీఆర్ పైన బండి సంజయ్ చేశారు కాబట్టి సో వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని ప్రధానంగా అందులో నోటీసుల్లో భాగంగా పేర్కొన్నారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎంత దాకైనా సరే నేను కోర్టులో ఫైట్ చేస్తానని, న్యాయ వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉందని చెప్పేసి కోర్టుకి విధిస్తానని చెప్పేసి కూడా ఆ నోటీసులో కేటీఆర్ పేర్కొనడం జరిగింది. సో ఇక దీనిపైన మరి ఇక బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా తెలియాలి. ఎందుకంటే గతంలో అంటే కేటీఆర్ పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అదే రోజు ఎక్స్ వేదికగా ఒకవైపు కేటీఆర్ స్పందించారు. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, బహిరంగ క్షమాపణ చెప్పాలని. సో వెంటనే బండి సంజయ్ కూడా లీగల్ నోటీసులకు సంబంధించి కేటీఆర్ నాకు పంపిస్తారని చెప్పేసి నాకు మీడియా ద్వారా తెలిసింది. సో నేను న్యాయపరంగా నేను కూడా ఎదుర్కొంటానని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పారు. సో అప్పటి వరకు ఓకే. కానీ ఇప్పుడు లీగల్ నోటీసులు నేరుగా బండి సంజయ్ కి కేటీఆర్ న్యాయవాదులు పంపించారు కాబట్టి సో లీగల్ నోటీసుల పైన మరి బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే కేటీఆర్ పైన చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల నాయకులతో పాటుగా కొందరు ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేసి మరి విన్నారని చెప్పేసి అన్నారు. దానిలో ప్రధానంగా కేటీఆర్ఏ ఉన్నారని చెప్పేసి కూడా అన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఆనాడు పోలీసులు మా ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి కూడా బండి సంజయ్ కేటీఆర్ పైన ఆరోపణలు చేశారు. సో ఆ ఆరోపణల భాగంగానే కొద్దిసేపటి క్రితమే లీగల్ నోటీసులు బండి సంజయ్ కి పంపించారు కాబట్టి మరి చూడాలి బండి సంజయ్ ఆ లీగల్ నోటీసుల పైన ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సింది. కాకపోతే మాత్రం వారం రోజుల్లో బహిరంగంగా చేసినటువంటి ఆరోపణలు, కేటీఆర్ పైన బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఆరోపణలకు సంబంధించి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అందులో మెన్షన్ చేశారు డిమాండ్ గా. సో అది కాక క్షమాపణ చెప్పకపోతే మాత్రం అవసరమైతే ఎంత దానికైనా సరే ఫైట్ చేయగలగని చెప్పేసి కూడా అందులో ప్రధానంగా మెన్షన్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.